హబక్కూకు 3:2 ఈ విధంగా రాయబడింది, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. పుట్ గాడ్ ఫస్ట్ అండ్ యు విల్ నెవర్ బి ద లాస్ట్. ఆయన రాజ్యము నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు మీ అక్కర్లని నేను తీరుస్తానని దేవుడు. సో దేవుని ప్రజలారా, ప్రథమ స్థానం దేవునికి ఇవ్వండి. దేవుడిని ఘనపరిచి దేవుని ముందు పెట్టుకుందాం. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎవరిని ముందు పెట్టుకుందాం? దేవుని. ప్రయాణంలో దేవుని. ఏ పని చేస్తున్నా దేవుని. హల్లెలూయా. ఒక దర్శనం కలిగి ఉండండి. నీకంటూ ఒక దర్శనం, నీ జీవితం ఇలా ఉండాలి, దేవుని మార్గంలో జీవించాలి. ఉద్యోగమో వ్యాపారం ఏమి సాధించాలనుకుంటున్నావో పేపర్ మీద రాయి, ప్రార్థన చేయి, ప్రయత్నం చేయి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయి. అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, వారేమన్నారు వీరేమన్నారు, అలా ఎందుకు చేశాను, ఇలా ఎందుకు నష్టపోయాను, వారికి డబ్బులు ఇచ్చిపోయాను, గతించిపోయింది, దాని గురించి బాధపడకుండా ఇక ముందుకు సాగిపోతూ ఇకనైనా జాగ్రత్తగా ఉంటారన్న వారి చేతులు పైకెత్తండి. దేవుడు కృప ఇచ్చును గాక. నువ్వు పోగొట్టుకున్న వారికి రెండంతలుగా దేవుడికి తిరిగి ఇవ్వగలడు. నమ్మితే దేవునికి స్తోత్రాలు చెప్పండి. పోయిన వాటికి రెండంతలు దేవుడికి ఇవ్వగలడు. సమర్థులైన దేవుడిని సేవిస్తున్నావు, ప్రార్థించు. డేస్ ఆర్ ఈవిల్, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం, సత్ అంటే మంచికి వినియోగించుకోవాలి. సమయం పోతూ ఉంది, పోకముందే ఆ సమయాన్ని జాగ్రత్తగా మంచిగా వాడుకోండి. ఒకసారి చేయి తిప్పండి, గడియారం తిరుగుతున్నట్టుగా తిరుగుతుంది. మీరు దేనికి వాడాలి? మంచికి అనండి. మంచి విషయాలకు, అద్భుతమైన విషయాలకు ఈ సమయాన్ని మీరు వాడుకుందరుగాక. చదువుకునే బిడ్డలు బాగా చదవడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క టాలెంట్ని డెవలప్ చేసుకోండి. కొత్తగా మీరు ఇంట్లో వాళ్ళని పలకరించండి, మాట్లాడండి, సహాయపడండి. ఉద్యోగమా, వ్యాపారమా, ఒక గోల్ కలిగి ఉన్నావా, చదువుతున్నావా, నువ్వు ఏదో ఒక మంచి గోల్ కలిగి దాని మీద దృష్టి పెట్టి అటువైపుగా అడుగులు వేయడం ప్రారంభించు. అటువైపుగానే వెళ్ళు. టీవీలు చూస్తూ, సీరియల్ చూస్తూ, సినిమాలు చూస్తూ కూర్చుంటే నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. వీడియో గేమ్లు ఆడుతూ క్లబ్బులు, పబ్బులు, లేకపోతే గాసిప్, వాళ్ళు అలా అంట వీళ్ళు ఇలా అంట అని దేవుని వాక్యాలకు విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు కానీ, ప్రార్థనలకు విరుద్ధంగా మాట్లాడేవారు కానీ, ఇతరుల మీద నిందలు వేసేవాళ్ళుగా కనిపిస్తే వదిలేసేయండి. వాళ్ళు వెళ్తున్న మార్గంలో మనం వెళ్ళొద్దు. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉండను. అతడు చేయనిదంతయు సఫలమగును. మనం చేసేదంతా సఫలమవుగాక. దేవా సహాయం చేయ ప్రభా, సహాయం చేయండి. ప్రార్థిద్దామా? దేవా, నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నాను వారు shall we pray? Let's look unto God and pray. Father, నీ సహాయం దయచేయండి, నీ చిత్తం నెరవేర్చండి, నీ ప్రజలను ఆశీర్వదించండి, నీ ప్రజల కుటుంబాలను దీవించండి, పిల్లలను దీవించండి, పెద్దలను దీవించండి. విశ్వాసమును సమాధానమును వెతికి వెంటాడేవారుగా, పవిత్రతను కలిగి ఉండేవారుగా సాయం చేసి మహిమ పొందమని, నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.